ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్ని కలవడానికని వచ్చాను సార్. ఇతనేమో కుదరదు అంటున్నాడు. ఒక్క నిమిషం, నేను మాట్లాడతానుగా. నేను లోపలికి పంపించొద్దని చెప్పానా? చెప్పు. అసలు లోపలికే రానివద్దని చెప్పాను. చెప్పిన పని చెయ్యకపోతే తోలు తీస్తా. అర్థమైందా? అర్థమైందంట మిస్సెస్ కేదార్. సార్, కేదార్ ఏ నేరం చేయలేదు. తననెవరో కావాలని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే కదా సస్పెన్షన్ లో ఉన్న నన్ను రీఅపాయింట్మెంట్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి తెలీదా? నేను కమలాకరి మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కోడానికి వచ్చాను అనుకున్నారా? చా ఎవరు అటాక్ చేసినా దానికి కారణం కేదారే అని నిరూపించడానికి వచ్చాను. సార్, ఇది అన్యాయం సార్. పబ్లిక్ ని కాపాడాల్సిన మీరే ఇలా అన్యాయంగా అమాయకుడిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. అయ్యో, నేను తప్పులే చేస్తాను మేడం. అందుకే కదా నన్ను దించింది. ఏంటి బాధేస్తుందా? ఇదంతా పెద్దోళ్ళతో పెట్టుకోకముందు ఆలోచించాల్సింది జగదాత్రి. మీ ఆయన బయటికి రాడు. హోప్స్ వదిలేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కేదార్ని కలవాలి సార్. కుదరదు. నా రైట్స్ గురించి నాకు తెలుసు సార్. అక్యూజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవచ్చు. ఇది నా స్టేషన్. ఇక్కడ నేను పెట్టిందే రూల్. స్టేషన్ లో అడుగు పెట్టాలన్నా నా పర్మిషన్ ఉండాలా? నేను ఒప్పుకోవాలి. ఇదే నా రూల్. అవును, రైట్స్ గురించి చాలా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఎలా తెలుసు మీకు? నువ్వు క్రిమినలా లేక పోలీసా? దాత్రి, గొడవ వద్దు, వెళ్ళిపో. నాకేం కాదు. ఏమయ్యా హెడ్, అసలు ఏమైనా అండర్స్టాండింగా చెప్పు. నేను విన్నదానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నారు. ఇక చాలు మేడం, బయలుదేరండి. అబ్బా, వెళ్ళండి మేడం, వెళ్ళండి. హెడ్, చూస్తావేంటి? లాక్ చేయి. నీకుందిరా రే. నన్నెందుకు రావద్దన్నావమ్మా? నేనొచ్చుంటే కేదార్కి బెయిలిచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఒక చిన్న క్లారిటీ కోసం వెళ్ళాను లాయర్ గారు. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది. మీరు లోపలికి వెళ్ళండి. నాకు ఒక చిన్న పని ఉంది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. సరే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. నీకేం కావాలయ్యా? కేదార్కి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. బెయిల్ వచ్చిందా? అటెంప్టెడ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే స్పెషల్ కండిషన్ మీద బెయిల్ వచ్చింది. నీకు పెద్దోళ్ళతో గొడవలే అనుకున్నా, నీకు పెద్దోళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా ఉందయ్యా కేదారు. కానీ ఈ బెయిల్ ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు కదా లాయరు. చూడండి ఆఫీసర్, బెయిల్ వచ్చాక కూడా అరెస్ట్ చేసిన పర్సన్ ని రిలీజ్ చేయకపోతే జరిగే పరిణామాలు, మీకొచ్చే పనిష్మెంట్స్ ఏంటో మీకు బాగా తెలుసు కదా. లాయర్ గారు, మీరిప్పుడు నన్ను భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు కదా? ఏంటి, నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నా ముఖం చూస్తుంటే నేను భయపడేవాడిలా కనిపిస్తున్నానా?
భయపెట్టడం లేదు ఆఫీసర్. జస్ట్ మీకు లా గురించి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఓహో, అలా అయితే ఓకే. ఇప్పుడు మీరు బెయిల్ తెచ్చి నాకు ఇచ్చాక కూడా నేను కేదార్ని వదలకుంటే ప్రాబ్లమే కదా. అదే మీరిక్కడికి బెయిలే తీసుకురాలేదంటే తప్పు చేస్తున్నావు ఆఫీసర్. నువ్వు ఆగవయ్యా కేదారు. మనం తర్వాత మాట్లాడుకుందాం కదా, చాలా టైం ఉంది. చెప్పండి, ఇప్పుడు నేను ఈ బెయిల్ పేపర్స్ ని ఇక్కడే చింపేస్తే మీరెళ్ళి ఎక్కడ ఎవరికి కంప్లైంట్ చేసినా మా వాళ్ళెవరో మీరు బెయిల్ తీసుకొచ్చారని చెప్పరు. రేయ్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? ఈ కేసుని లీడ్ చేయడానికి జేడీని అపాయింట్ చేశారా? నేను ఈ కేస్ డీటెయిల్స్ మొత్తం ఇక నుంచి జేడీకి రిపోర్ట్ చేయాలనుంది. జేడీ అంటే ఇక్కడ కాదు, అక్కడ చూడండి. మీరు జేడి జేడి జేడి. రండి మేడం, కూర్చోండి. ఆఫీసర్, ఎవరతను? వేరే కేసు గురించి వచ్చారు మేడం. మిమ్మల్ని డ్యూటీ చేయమంటే దందా చేస్తున్నారా?